ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 19వ శ్లోకం తెలుసుకుందాం. ఎవరైనా మనల్ని తిడితే బాధ అనిపిస్తుంది, అవమానిస్తే మనసు గాయపడుతుంది, శరీరానికి దెబ్బ తగిలిందనుకోండి నొప్పి అనిపిస్తుంది, కన్నీళ్ళు వస్తాయి. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆత్మ చావదు చంపదు అని ఎందుకన్నారు? ఈ శ్లోకం ద్వారా ఏం చెప్పాలని అనుకున్నారు? దీని అర్థము ఎవరు బాధ పెట్టినా తప్పు లేదనా, లేక దీని వెనుక మరింత లోతైనటువంటి ఆధ్యాత్మిక సందేశం ఏదైనా ఉందా అన్నది ఈ శ్లోకంలో తెలుసుకుందాం. య ఏనౌ వేత్తి హంతారై యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఇక్కడ ఈ శ్లోకంలో మొదటి పాదంలో య ఏనౌ వేత్తి హంతారై, యా వచ్చింది, తర్వాత ఏ వచ్చింది. ఆ రెండు డిఫరెన్స్ క్లియర్గా వినిపించాలి. య ఏనౌ, ఈ రెండు క్లియర్గా వినిపించాలి. శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి పాడతాను, జాగ్రత్తగా వినండి. య ఏనౌ వేత్తి హంతారై యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఇప్పుడు శ్లోకార్థం తెలుసుకుందాం. ఓ అర్జున, ఈ ఆత్మను చంపేదిగా భావించేవారు కానీ చంపబడిందని భావించేవారు కానీ ఇద్దరూ నిజాన్ని తెలుసుకోలేరు. ఆత్మ ఎవ్వరిని చంపదు, ఎవరి చేత చంపబడదు అని శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు. అయితే ఇక్కడ అందరికీ ఒక సందేహం వస్తుంది, ఆత్మ చంపబడదు మరియు ఎవరిని చంపదు అని శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు అంటే ఎవరు ఏం చేసినా, ఎంత హింసించినా, బాధ పెట్టినా చూస్తూ ఊరుకోవాలా అనే ప్రశ్న అందరికి వస్తుంది. కానీ అతి ముఖ్యంగా అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ శ్లోకం అర్థం అది కానే కాదు. శ్రీకృష్ణుడు చెప్పింది శరీర ధర్మాన్ని వదలమని కాదు, ఆత్మ తత్వాన్ని తెలుసుకోమని. ఇక్కడ రెండు స్థాయిలు ఉంటాయి, వ్యవహారిక స్థాయి, పారమార్థిక స్థాయి అని. వ్యవహారిక స్థాయి అంటే బాహ్య ప్రపంచానికి సంబంధించింది, పారమార్థిక స్థాయి అంటే ఆత్మతత్వానికి సంబంధించింది. ఈ వ్యవహారిక స్థాయిలో ఏమొస్తాయి? శరీరానికి గాయమైతే చికిత్స చేయించాలి, అన్యాయం జరిగితే ధర్మబద్ధంగా ఎదిరించాలి, ఏదైనా నేరం జరిగితే చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాలి అనేది వ్యవహారిక స్థాయి. ఇక రెండోది పారమార్థిక స్థాయి. దీనిలో శరీరం నశ్వరమైనది, ఆత్మకు జనన మరణాలు లేవు, అందుకని మరణం గురించిన అధిక భయము శోకము అవసరం లేదు అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది పారమార్థిక స్థాయి, అంటే ఆత్మ తత్వానికి సంబంధించింది. వీటితో పాటు వ్యవహారిక స్థాయిలో ఒక ముఖ్య విషయాన్ని ప్రస్తావించారు. అదేంటంటే అధర్మాన్ని అడ్డుకోవడం కూడా ధర్మమే అవుతుంది అన్నారు. అంటే మన శరీర ధర్మాన్ని వదిలేయమని చెప్పలేదు ఆయన, ఆత్మతత్వాన్ని పట్టుకోండి అని చెప్పారు, అంతవరకే. అది అందరం గుర్తుపెట్టుకోవాలి. అధర్మాన్ని అడ్డుకోవడం కూడా ధర్మమే, అదే నీతి అన్నారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పింది కూడా వాళ్ళు బాహ్యంగా మనకు కనిపించే శత్రువులు అనేవాళ్ళు నీ శరీరానికి సంబంధించిన శత్రువులే తప్పనించి నీ ఆత్మకు కాదు, అందుకని యుద్ధం చెయ్యవాకు అని చెప్పలేదు. యుద్ధం చెయ్యి అర్జున అని చెప్పాడు, ధర్మాన్ని నిలబెట్టి అర్జున అని చెప్పాడు. కానీ ఆ చేసే యుద్ధము మోహంతో కాదు, జ్ఞానంతో చెయ్యి అన్నారు. కాబట్టి ఈ శ్లోకం మనకేం చెప్తుందంటే బాధ్యతల నుంచి పారిపోమని చెప్పలేదు, బాధ్యతలను భయం లేకుండా నిర్వర్తించాలి అని చెప్తోంది. ఉదాహరణకి ఒక నటుడు ఉన్నాడండి, ఆ నటుడు సినిమాలో తన పాత్ర ఏంటి? ఒక చనిపోయిన వ్యక్తిగా పాత్ర పోషించాలి. మనకి చూడడానికి తెరపైన చనిపోయినట్టే కనిపిస్తాడు, కానీ నిజ జీవితంలో అతనికి ఏమీ కాలేదు కదా. అలాగే ఈ బాహ్య ప్రపంచంలో జరిగే ప్రతి మారిపోయే పరిస్థితులన్నీ కూడా మన శరీరాన్ని బాధ పెడతాయే తప్పనిచ్చి మన ఆత్మను కాదు అని చెప్తున్నారు. కానీ సినిమాలో అతను ఆ పాత్రని వదిలిపెట్టాడు కదా. అలానే మనం కూడా మన నిజ జీవితంలో ఈ పాత్రల్ని వదలము, కానీ చేసే ప్రతి పని కూడా మోహంతో చేయవాకు, మమకారంతో చేయవాకు, జ్ఞానంతో చెయ్యి అంటున్నాడు. దీన్ని బట్టి చూస్తే కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించొద్దు అని కాదు, నీ శరీరం ఉన్నంత వరకు ఈ వ్యావహారిక బాధ్యతలను నిర్వర్తించాలి ఖచ్చితంగా, అదే న్యాయము అంటాడు. కానీ ఆ ప్రతిఘటన అధిక ఆవేశంతో కానీ పగలు ప్రతీకారాలతో మరి ఒకరి ప్రవర్తనకు బానిస కావాకు అని చెప్తున్నారు. అదేంటిది? వేరొకరి ప్రవర్తనకి మనం బానిసలమయ్యేదేంటి?
అనే ప్రశ్న మళ్ళీ వస్తుంది అందరికి. సాధారణంగా మనిషి ఏంటంటే తనకు జరిగిన కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ కొంతవరకు భరించగలుగుతాడు. సరే, నాకు ఇలా జరిగింది కదా, నా ప్రారంధము, కొంతకాలం తర్వాత సర్దుకుంటాంలే అన్న ఆలోచన ధోరణితో ఉంటాడు. కానీ ఒక విషయం మాత్రము మన మనసుని కాలుస్తూ ఉంటుంది. నన్ను బాధ పెట్టిన వాడు ఇంత సుఖంగా ఉన్నాడు, నన్ను బాధ పెట్టిన వాడు ఇంత ఆనందంగా జీవిస్తున్నాడు, నన్ను మోసం చేసిన వాడు నాకన్నా ఎక్కువ ఆనందంగా ఉన్నాడు. ఈ ఆలోచనలే మనిషి మనసులో పగను, అసూయను, ప్రతీకార భావాన్ని రగిలిస్తాయి. మరొకరి ప్రవర్తనకు మన మనసు రియాక్ట్ అవుతోంది. అదే ఆలోచనలో మనకు తెలియకుండానే బతికేస్తున్నాం. జరిగిన అన్యాయాన్ని, జరిగిన మోసాన్ని పదే పదే తలుచుకుంటూ ఉంటాం. అందుకని అది పగగా బయటకు వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఇంట్లో కరెంటు పోతే బాధపడతాం, కానీ పక్కింట్లో కరెంటు ఉంది అని తెలిసిందనుకోండి, మన బాధ ఇంకా ఎక్కువైపోతుంది. ఎందుకంటే మనల్ని బాధ పెడుతున్నది మన ఇంట్లో కరెంటు లేదు అనేది ఒకటే కాదు, వారికి ఉంది నాకు లేదు అన్న పోలిక. ఇదే మన జీవితం అంతా జరుగుతుంది. మనకు జరిగిన బాధ కంటే మనను బాధ పెట్టిన వ్యక్తి ఆనందంగా ఉన్నాడు అన్న బాధ మనని ఇంకా ఎక్కువ బాధ పెడుతుంది. భగవద్గీత మనకు ఈ మనస్తత్వాన్ని అధిగమించమని చెప్తోంది. ఇదే పక్కవారి ప్రవర్తనకి మనం బానిస అవ్వడం. కాబట్టి నీ మనశ్శాంతిని, నీ ఆనందాన్ని, నీ జీవితాన్ని మరొకరి ప్రవర్తనకు బానిస చేయకు అంటుంది భగవద్గీత. నువ్వు ఎంత బాధపడ్డా, ఎంత ఆలోచించినా, ఎంత పగతో రగిలిపోయినా సరే, నీ నిజస్వరూపమైన ఆత్మ ఈ పగలు, ప్రతీకారాలతో కలుషితం కాదు అని తెలుసుకోవాలి. అందుకని ఇతరుల ప్రవర్తనను చూసి మన అంతరంగాన్ని కాల్చుకోవడం కంటే మన ధర్మాన్ని, మన కర్తవ్యాన్ని, మన అంతరంగ శాంతిని కాపాడుకోవడమే అసలైన విజయము అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే ఇవన్నీ మన దేహానికి, మనసుకు, పరిస్థితులకు సంబంధించినటువంటి వ్యవహారాలు మాత్రమే. దీనివల్ల మన నిజస్వరూపమైన ఆత్మకు ఎలాంటి కష్టము కానీ, నష్టం కానీ జరగదు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నటువంటి బోధ. కాబట్టి జీవితంలో అవమానాలు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, సంబంధాలు మారిపోవచ్చు, ఈ శరీరం గాయపడవచ్చు. ఇవేవి మన నిజమైన అస్తిత్వాన్ని నాశనం చేయలేవు, కనీసం కదల్చని కూడా లేవు అంటారు కృష్ణమూర్తి. అందుకని భగవద్గీతలో శ్లోకాలు కేవలం చదవడానికి కాదు, జీవించడానికి ఉపయోగపడతాయి. ఇదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో ద్వారా మీరు కూడా మీ జీవితంలో ఏదో ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.